హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను మీ శివ. సో, దయచేసి ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో లేటెస్ట్‌గా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఇదైతే. సో, చాలామంది మన యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్‌ని' అయితే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 'పుష్ప 2' కలెక్షన్స్ అనేటివి భారీగా వస్తున్నాయి కాబట్టి, సో, 'ప్రభాస్‌ని' ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే, అయిపోయింది 'ప్రభాస్' పని అయిపోయింది. రికార్డ్స్ మొత్తం ఎళ్ళిపోతున్నాయి. ఏ రికార్డు లేదు 'ప్రభాస్' చేతిలో అని చాలామందైతే ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళందరికైతే నేను ఒకటే చెప్తున్నా. 'బాహుబలి' స్టోరీ రాసాక ప్రభాస్‌నయితే తీసుకోలేదు. ప్రభాస్‌ని ఉద్దేశంలో పెట్టుకొనే 'బాహుబలి' సినిమా స్టోరీ రాయడం జరిగింది. ఇది స్వయంగా 'బాహుబలి' మూవీ స్టోరీ రైటరు విజయేంద్ర ప్రసాద్ గారే చెప్పారు. రాజమౌళి నాన్నగారు ప్రభాస్‌తో సినిమా తీయాలండి. కథ రాయండి అన్నాడు. సో, అదైతే తెలిసిందే. అక్కడే అర్థమైంది 'ప్రభాస్' అన్న రేంజ్ ఏంటో అని. ఆ తర్వాత 5 సంవత్సరాలు కాయకష్టం చేశాడు. ఏదో అల్లాతప్పగా అది ఇంటర్నేషనల్ స్టార్ అయితే కాలేదు. పాన్ ఇండియా స్టార్ కాలేదు. ఆ 18,00,00,00,000 ఏదో అల్లాతప్పగా రాలేదు. 5 సంవత్సరాలు కాయకష్టం చేస్తే మా 'ప్రభాస్' అన్నకి అంత మంచి పేరొచ్చింది. అంత పెద్ద స్టార్ అయ్యాడు. తర్వాత 'ప్రభాస్' అన్న మార్కెట్ ఏ లెవెల్‌లో పెరిగిందంటే, జస్ట్ 'ప్రభాస్' అన్న పేరుని తీసుకొనే సినిమా ప్రమోషన్స్ అయితే చేసుకున్నారు. అలాగే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా గూడా మూవీని హిట్ చేసుకోగలగా దమ్మున్న హీరో మన 'ప్రభాస్' అన్న. సో, ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ 1800 ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మామూలు 18,00,00,000 అనేది ఏదో అల్లాతప్పగా కూర్చుంటే రాలేదు. 5 సంవత్సరాలు కష్టపడ్డాడు మన తెలుగు హీరో మన ఇండస్ట్రీని టాప్‌లో ఉంచడానికి. అర్థమైందా? రాజమౌళి, రాజమౌళి అంటున్నారు. సో, రాజమౌళికే 'ప్రభాస్‌ని' ఉద్దేశంలో పెట్టుకునే 'బాహుబలి' సినిమా అయితే తీశాడు. అక్కడే అర్థమైపోయింది కదా! సో, 'ప్రభాస్' కోసం 'బాహుబలి' సినిమా పుట్టింది. అక్కడ మీ అందరికి అర్థమై ఉంటది. తర్వాత ఒక భారీ లైనప్ అసలు 'సాహో' ఇంతవరకు అటువంటి యాక్షన్ సినిమా మన ఇండియన్ సినిమా రానే రాలేదు. 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' ఒక్కొక్క జానర్ ఒక్కొక్క సినిమాకి ఇంకొక సినిమాకి అసలు సంబంధం లేకుండా అసలు జానర్స్ ఆ లెవెల్‌లో పెంచుతున్నాడు. తర్వాత 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2', 'రాజా సాబు', 'హోంబేలి ఫిల్మ్స్‌తోని' ఒక 3 సినిమాలు, 'ప్రశాంత్ వర్మ' ఇన్ని సినిమాలు దాదాపు 10 సినిమాలు లైన్‌లో అయితే ఉన్నాయి. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెంచడానికి 'ప్రభాస్' అన్న సంవత్సరానికి 365 రోజులు కష్టపడుతూనే ఉన్నాడు. ఇంత కష్టపడుతున్న వ్యక్తిని పట్టుకొని, ఇంత దారుణంగా ట్రోలేస్తున్నారు అసలు. ఏమొస్తది భయ్యా రికార్డ్స్, రికార్డ్స్, రికార్డ్స్ 18,00,00,000 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. సో, దాన్ని అంటే మీరు ఓకే. కలెక్షన్స్ వస్తున్నాయి. నేను సంతోషంగానే ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మీరు ఎంత దారుణంగా ట్రోలేస్తున్నారంటే, అది అసలు చూడడానికి గూడా అసలు ఎవరికి గూడా నచ్చట్లేదు. ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదసలు. ఇది నా ఉద్దేశము. సో, 'ప్రభాస్' అన్న లైనప్ కూడా అంత పెద్దగా ఉంది. ఇండియన్ సినిమాలో 'ప్రభాస్' అన్నకి ఉన్న లైనప్‌ని ఇంకెవరైనా బీట్ చేయగలిగితే వాడికి లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్. నేను రాసి పెట్టుకోండి. బల్ల గుద్ది మరీ చెప్తున్నా. అందరు హీరోలు నాకిష్టమే. నాకు ప్రతి ఒక్క హీరో ఇష్టమే. 'పుష్ప 2' కలెక్షన్స్ అది చూస్తేనే నాకసలు మన తెలుగు సినిమా ఎక్కడికెళ్ళిపోతుందో నాకది చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ నేను మరి ఆ విధంగా నేనైతే ఎప్పుడు కూడా ఎదుటి హీరోని ఎప్పుడు కూడా ట్రోల్ చేయలేదు. సో, ఎవ్వరిని కూడా ట్రోల్ చేయొద్దు గాయ్స్. మీరెందుకు ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఒకటే చెప్తున్నా 'ప్రభాస్' అన్న ప్రతి క్షణం ఇండియన్ సినిమాని టాప్‌లో ఉంచడానికి 24 గంటలు కష్టపడుతూనే ఉంటాడు. ఇది మాత్రం 100%. ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను అన్నయ్య గురించి.